అందరికీ నమస్కారం. ఈరోజు మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేసుకునే భాగంగా రెగ్యులర్గా మాట్లాడే స్పోకెన్ ఇంగ్లీష్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎలాంటి సిచ్యువేషన్స్లలో మనం కమ్యూనికేట్ చేయాలనే పాయింట్ని డిస్కస్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని నిత్యం మనం ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేసినట్లయితే, దానికంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ స్లైడ్లో చూపించినట్టుగా పాస్ట్ టెన్స్ గురించి, ప్రజెంట్ టెన్స్ గురించి, ఫ్యూచర్ టైం గురించి ఎలా యూజ్ చేయాలనే భాగంలో మనం ప్రజెంట్లో ఉన్నటువంటి బేసిక్గా యూజ్ చేసే స్ట్రక్చర్ ఏదైతుందో, బేసిక్గా వాడేటటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎన్ని సందర్భాల్లో మనం జనరల్గా మనం ఫంక్షనల్గా యూజ్ చేయాలనే పాయింట్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇది మీకు ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ వాడటం వల్ల దాదాపుగా చాలా సిచ్యువేషన్స్ని మనం డే టు డే కమ్యూనికేషన్లో వాడడానికి అవకాశం ఉంది. Let us move on to the basic pattern in this formation of simple present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ విధంగా మనం ఫామ్ చేయాలి అనే ఉద్దేశంలో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చనింగ్ సెంటెన్స్, తర్వాత నెగిటివ్ క్వశ్చనింగ్ సెంటెన్స్ ఎలా వాడాలనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పార్ట్ చూసినట్టయితే అఫర్మేటివ్ సెంటెన్స్, పాజిటివ్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అంటే మనం ఆన్సరింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్యాటర్న్ యూజ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఇన్ ద సేమ్ వే నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ ఐ డు నాట్, ఐ డోంట్. తర్వాత ప్రశ్న వేయాలంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్. తర్వాత నెగిటివ్ సెంటెన్స్ లో ప్రశ్న వేయాలంటే డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. దీన్ని మనం కొన్ని స్ట్రక్చర్ గా ఇంకొక స్లైడ్ లో మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఇన్ ఎస్పిటి. ఎస్పిటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఏ సబ్జెక్ట్ కి ఎలాంటి మెయిన్ వర్బ్ వాడాలి, అంటే ఏ సబ్జెక్ట్, ఇంతకుముందు సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు. అంటే సబ్జెక్ట్ ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్. ఐ గాని, వి గాని, యూ గాని, దే గాని ఈ ప్రొనౌన్ ఫార్మ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ప్రెజెంట్ వర్బ్ వాడాలి, అంటే గో. అదే మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే పాజిటివ్ ప్యాటర్న్ లో హీ, షీ, ఇట్ వచ్చినట్టయితే మెయిన్ వర్బ్ ప్రజెంట్ వర్బ్ కి ఎస్ యాడ్ చేయాలి. ఒకవేళ వవెల్ తో ఎండ్ అయితే పదము, క్రియాపదం వవెల్ తో ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేయాలి. అదే మనకు మామూలుగా వాక్ అనే పదం వచ్చింది అనుకోండి, ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే వాక్ అనే పదం కాన్సనెంట్ తో ఎండ్ అయింది. కాన్సనెంట్ తో ఎండ్, హల్లు అక్షరంతో ఎండ్ అయినప్పుడు ఓన్లీ ఎస్ ఫామ్ చేయాలి. వవెల్ తో ఎండ్ అయినప్పుడు ఈఎస్ ఫామ్ చేయాలి. వైతో ఎండ్ అయినప్పుడు ఐఈఎస్ తీసుకోవాలి. వైని తీసేసి, వైని రిమూవ్ చేసి ఐఈఎస్ తీసుకోవాలి. వై ప్లేస్ లో ఐ తీసుకొని మళ్ళీ ఈఎస్ తీసుకోవాలి. సపోజ్ హీ క్యారీస్ హెవీ లోడ్. షీ కుక్స్. కుక్ అనే పదం కేతో ఎండ్ అయింది కాబట్టి ఓన్లీ ఎస్ ఫామ్ చేస్తాం. సపోజ్ అదే మీకు ఓతో ఎండ్ అయింది అనుకోండి, వవెల్ అదిగా ఓతో ఎండ్ అయితే షీ గోస్. ఇట్ ప్లేస్ లో క్యాట్ రావచ్చు, షీ ప్లేస్ లో రాణి రావచ్చు, హీ ప్లేస్ లో రాజు రావచ్చు. అంటే సబ్జెక్టుని ఇక్కడ ప్రొనౌన్ ఫామ్ లో నౌన్ వర్బ్ తీసుకున్నా కూడా హీ, షీ, ఇట్ అనే సందర్భంలో గోస్ అనే పదాన్ని తీసుకోవాలి. అంటే గో ప్లేస్ లో ఇంకొక వేరే పదాలు వచ్చినప్పుడు కూడా కాన్సోనెంట్ అయితేనేమో ఓన్లీ ఎస్, వవెల్ తో ఎండ్ అయితేనేమో ఈఎస్ తీసుకోవాలి, వైతో ఎండ్ అయితేనేమో ఐఎస్ తీసుకోవాలి. సో లెట్ us డిస్కస్ ఒకవేళ సెంటెన్స్ నెగిటివ్ లో ఉంటే ఏం చేయాలి మరి. సెంటెన్స్ నెగిటివ్ లేదు కాదు అని చెప్పాలి. ఐ, వి, యూ, దే ఈ 4 సబ్జెక్టులు వచ్చినప్పుడు డు నాట్ తీసుకోవాలి, డు నాట్ గో. ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్, తర్వాత ప్లస్ దాంతో పాటు ఏం చేసాం, నెగిటివ్ ఫామ్ తీసుకున్నాం, గో అన్నాం. అదే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం డస్ తీసుకొని, నాట్ తీసుకొని గో తీసుకోవాలి.
అంటే డస్ నాట్ గో. ఇక్కడ నాట్ అనేది నెగటివ్ ఫామ్, గో అనేది మెయిన్ వర్బ్. అంటే ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ లోనే ఎస్ ఫామ్ తీసాం. ఇక్కడ ఇంతకుముందు డైరెక్ట్ మెయిన్ వర్బ్ లో ఎస్ ఫామ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, నెగటివ్ సెంటెన్స్ లో డూ అనే పదంలోనే హెల్పింగ్ వర్బ్ లోనే ఎస్ ఫామ్ చేసాం కాబట్టి మెయిన్ వర్బ్ గోనే రావాలి, గోస్ అనకూడదు, డస్ నాట్ గోస్ అనకూడదు. చాలా మంది మిస్యూజ్ చేస్తుంటారు, ఇది చాలా రాంగ్ వేలో కమ్యూనికేట్ చేస్తుంటారు. డస్ నాట్ గో అనొద్దు, డస్ నాట్ గోస్ అనొద్దు, డస్ నాట్ గోస్ అనకూడదు, కాకపోతే డస్ నాట్ గో అనాలి. ఎందుకంటే ఇక్కడ డూ లోనే ఎస్ ఫామ్ చేసాం కాబట్టి గో తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ లోనే మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వేయాలంటే అప్పుడు ఏం చేస్తాము, ఈ డూ అనే పదాన్ని ముందు తీసుకుంటాం. ఇంతకుముందు ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ లో డూ అనే పదాన్ని డస్ అనే పదాన్ని తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఐ వి యు దే అనే సబ్జెక్టులు వచ్చినప్పుడు, అంటే పని చేసేవాళ్ళు వీళ్ళు, ఐ వి యు దే అనేది ఏజెంట్ ఆఫ్ ది యాక్షన్. ఇలాంటి ఐ వి యు దే అనేది వచ్చినప్పుడు డూ తీసుకొని ఇక్కడ మెయిన్ వర్బ్ గో తీసుకోవాలి. ఇది ప్రశ్న. తర్వాత అదే హీ షీ ఇట్ ప్లేస్ తీసుకుంటే సబ్జెక్టు డస్ అనాలి. అంటే డస్ హీ గో, డస్ హీ గో అనాలి. డస్ ఇట్ గో, డస్ షీ గో. ఇక్కడ డూలోనే ఎస్ ఫామ్ చేసినాం కాబట్టి డైరెక్ట్ గా గో తీసుకోవాలి. గోస్ అనే పదాన్ని తీసుకోవద్దని ఇక్కడ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఇది పాజిటివ్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్. తర్వాత నెగిటివ్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్ తీసుకోవాలంటే అంటే ఇప్పుడు ఏం చేస్తాం, నెగిటివ్ లో డూ తీసుకొని తర్వాత ఇక్కడ పాజిటివ్ ఏమో డూ డస్ అనుకున్నాం పైన, అలాగే ఇక్కడ డోంట్ అనేది డస్ నాట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ అంటే డోంట్ యూ గో, డజంట్ షీ గో, ఇలా తీసుకోవాలి. తర్వాత అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్, అడ్వైస్ తీసుకునేటప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ విధంగా మనం ఫామ్ చేయాలి, ఓన్లీ ఇంపరేటివ్ సెంటెన్స్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ లోనే తీసుకోవాలి. వేరే ఏ టెన్స్ లో కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది రాదు. సో ఈ టెన్స్ లో మాత్రమే ఇంపరేటివ్ సెంటెన్స్ యూజ్ చేయడం, ఎందుకంటే మనం ప్రెజెంట్ వర్బ్ వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ పాజిటివ్ సెంటెన్సెస్ హియర్, ఓపెన్ ద డోర్, ఓపెన్ అనేది ప్రెజెంట్ వర్బ్, డోర్ ఆబ్జెక్ట్, ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఇది రిక్వెస్ట్ అవుతుంది. అడ్వైజ్, అటెండ్ ద క్లాస్ ఇన్ టైం, ఇది అడ్వైజ్. స్టార్ట్ ద న్యూ బిజినెస్, అదే విషయాన్ని మనం రిక్వెస్ట్ ఫామ్ లో చెప్తే ప్లీజ్ స్టార్ట్ ద న్యూ బిజినెస్. ఇంకా మనం ప్లీజింగ్ మేనర్ లో కూడా సెంటెన్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. టేక్ మెడిసిన్స్ ఇన్ టైం అంటే అడ్వైజ్ ఇది. ఒకవేళ ఆర్డర్ అయితే ఇక్కడ థర్డ్ సెంటెన్స్ చూసినట్టయితే పోస్ట్ దిస్ లెటర్, అదే మనం రిక్వెస్ట్ ఫామ్ లో చెప్పాలంటే పోస్ట్ దిస్ లెటర్ ప్లీజ్ అలా చెప్పాలి. అండ్ పోస్ట్ దిస్ లెటర్ విదౌట్ ఫెయిల్, అడ్వైజ్ ఇస్తున్నాం, సలహా ఇస్తున్నప్పుడు సలహా ఇచ్చినట్టుగా మనం చెప్పాలి. ఒకవేళ నెగిటివ్ అయితే డోంట్ క్రై, డోంట్ డిస్టర్బ్, డోంట్ బెగ్. అదే నెగిటివ్ సెంటెన్స్ లో రిక్వెస్ట్ చేస్తే ప్లీజ్ డోంట్ క్రై, ప్లీజ్ డోంట్ క్రై, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, డోంట్ ఎంకరేజ్ బెగ్గింగ్ ప్లీజ్. ఇలా మనం రిక్వెస్ట్ ని నెగిటివ్ లో చెప్పడం. అదే నెగిటివ్ లో మనం చూసినట్టయితే డోంట్ టేక్ ఓవర్ డోస్ ఆఫ్ మెడిసిన్, అడ్వైజ్ చేస్తున్నాడు డాక్టర్, డోంట్ టేక్ ఓవర్ డోస్ ఆఫ్ మెడిసిన్, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ బి లేట్ టు ద క్లాస్, క్లాస్ కి లేట్ అవ్వద్దు అని సలహా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది మోడల్లో పాజిటివ్ సెంటెన్స్ రెండు కూడా చాలా ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ అంటిల్ యూ గెట్ ఇన్ టు యువర్ మైండ్. సో ఇంకా మనం ఇంకా కొంచెం ఈజీ వేలో తీసుకోవడానికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. పాజిటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్, ఆన్సర్ ఇస్తున్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఇస్తున్నాను. సపోజ్ ఇఫ్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఐ వాక్, వీ వాక్, యూ వాక్, దే వాక్. ఇంకా వాటిని ఇంకా సింప్లిఫై గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఐ వచ్చినప్పుడు అన్నిటికీ వాక్ వచ్చింది చూడండి. అదే హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాక్స్ అనే పదాన్ని తీసుకున్నాం. ఇది ఇంకా సింప్లిఫైడ్ మేనర్ లో ఈ స్లైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ హీ గాని, షీ గాని, ఇట్ గాని వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎస్ ఫామ్ చేసాం. ఇక్కడ ఈ పాయింట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐ వాక్స్, వీ వాక్స్ అనవద్దు, ఓన్లీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మెయిన్ వర్బ్ కి ఎస్ ఫామ్ చేయాలని ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇంకా దీన్ని నెగటివ్ లో మనం డిస్కస్ చేసినట్టయితే ఐ డోంట్ క్రై, వీ డోంట్ క్రై, యూ డజంట్ క్రై అనకూడదు. ఇక్కడ ఏమనాలి, యూ వచ్చినప్పుడు, దే వచ్చినప్పుడు డోంట్ క్రై అనాలి. ఇది రాంగ్ అనమాట. అలాగే దే డజంట్ క్రై అనకూడదు, దే డోంట్ క్రై అనాలి. అంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇది యూ డస్ నాట్ క్రై అనొద్దు, యూ డోంట్ క్రై అనాలి.
దే డస్ నాట్ క్రై అనొద్దు, దే డోంట్ క్రై అనాలి. అదే ఇక్కడ మనకు హీ గాని షీ గాని ఇట్ గాని వచ్చినప్పుడు డస్ నాట్ వాడాలి. అంటే ఐ వి యు దే వచ్చినప్పుడు డోంట్ వాడాలి. కానీ ఇక్కడ నేనేం చేశాను, ఇది మిస్టేక్, డస్ నాట్ అంటున్నాం. అంటే యు గాని దే గాని తర్వాత వి గాని ఐ గాని వచ్చినప్పుడు డస్ నాట్ రావద్దు. నేను ఇక్కడ ఫామ్ చేశాను కదా, ఇలా డస్ నాట్ వాడొద్దు. చాలా మంది బై మిస్టేక్ తెలిసో తెలియకనో వాడుతున్నారు, అది రాంగ్. తర్వాత let us discuss time phrases we use generally in this purpose. టైం ఫ్రేజ్ ఏం వాడతాము అనే విషయాన్ని మనం డిస్కస్ చేసినట్టయితే ఈ పర్టికులర్ టెన్స్ లో మనము నెవర్ అనేది వాడతాం. నెవర్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ విజిట్ ఢిల్లీ, నేను ఎప్పుడు ఢిల్లీ విజిట్ చేయను అంటే నెవర్ అంటే ఏంది 0%. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ కమ్స్ హియర్ రేర్లీ అంటే ఇవన్నీ టైం ఫ్రేజెస్ వాడతాం ఈ టెన్స్ లో. హీ కమ్స్ హియర్ రేర్లీ, రేర్లీ అంటే కొంచెం కొద్ది ఎప్పుడో ఒకసారి, అదంటే 10% to 20%. అండ్ సమ్ టైమ్స్ అనేది వాడినాం అనుకోండి, హీ కమ్స్ హియర్ సమ్ టైమ్స్ అంటే అది 50%. ఆఫెన్, ఐ ఆఫెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ మై టీచర్స్ అంటే నేను ఎప్పుడు తరచుగా అనే పదాన్ని 75% తీసుకుంటాను. ఆల్వేస్ అన్నాం అనుకోండి 100%. హీ కమ్స్ హియర్ ఆల్వేస్ అంటే ఎప్పుడు వస్తుంటాడు 100%. తర్వాత ఈ పర్సంటేజ్ లో కాకుండా some other time phrases we use by using this particular tense. Usually, generally. Suppose for example, I usually go to market every Sunday. She generally comes here. Tarvata daily. Suppose for example, I read newspaper daily. I will go to market every Sunday. Tarvata every day, every week, every month, every year ane time indications kuda ee particular tense lo vaadam jarugutundi. ఈ టెన్స్ వాడాలంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకునే దాంట్లో భాగంగా ఫస్ట్ మనం నిత్యం జరిగే పనులు అంటే ఎవ్రీడే జరుగుతున్నటువంటి వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్, అన్ యాక్షన్ విచ్ గోస్ ఆన్ ఎవ్రీడే, ప్రతిరోజు జరిగే పనులు ఆల్ ద టైమ్. దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ పాజిటివ్ సెంటెన్స్, తర్వాత ఎస్ఆర్ నో క్వశ్చన్, తర్వాత WH వర్డ్ క్వశ్చన్, ఈ మూడు సెంటెన్స్ లో ఒక్కొక్క సిచ్యువేషన్ ని నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. రష్మి లిసన్స్ టు మ్యూజిక్ ఎవ్రీ నైట్ అంటే ప్రతిరోజు నైట్ ఆమె పాటలు వింటది. అంటే వింటది అంటే ఏం అర్థం వస్తుంది, వినును, వింటది అంటే ఫ్యూచర్ మీనింగ్ వస్తుంది. బట్ ద టెన్స్ ఈజ్ ప్రెసెంట్. ఈ ప్రెసెంట్ టెన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది ఫ్యూచర్ మీనింగ్ ఇస్తుంది. మీనింగ్ ఏం ఫ్యూచర్ వస్తుంది, ఫ్యూచర్ మీనింగ్ ఇస్తుంది కానీ ఫ్యూచర్ కాదు. అంటే ప్రతిరోజు నిత్యం చేసే పనులు అని అర్థం. తర్వాత దాన్ని మనం ప్రశ్న వేయాలంటే డస్ రష్మి లిసన్ టు మ్యూజిక్ ఎవ్రీ నైట్, ప్రశ్న పెట్టినాను ఇక్కడ. తర్వాత అదే ఇక్కడ WH వర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే వై డస్ రష్మి లిసన్ టు మ్యూజిక్ ఎవ్రీ నైట్ ఓన్లీ అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఎట్లా చేస్తున్నాం, మనం ప్రతి నైట్ రష్మి ఎందుకు మ్యూజిక్ వింటది అని ప్రశ్నిస్తున్నాం. వై డస్ రష్మి లిసన్ టు మ్యూజిక్ ఎవ్రీ నైట్ ఓన్లీ, ఇలా ప్రశ్న వేస్తాం. సో అలాగే ఇంకా కొన్ని సెంటెన్స్ మనం చూసినట్టయితే రవి జనరలీ గోస్ టు మార్కెట్ ఇన్ ద ఈవినింగ్, రవి జనరల్ గా మార్కెట్ కి ఈవినింగ్ టైం వెళ్తాడు అని సమాధానం చెప్తున్నాం. తర్వాత దాన్నే ప్రశ్న అడిగితే ఏం చేస్తాము, డస్ రవి గో టు మార్కెట్ ఇన్ ద ఈవినింగ్ జనరలీ, ఇలా ప్రశ్న ఎస్ఆర్ నో క్వశ్చన్. అదే WH వర్డ్ క్వశ్చన్ అనుకుందాం, వెన్ డస్ రవి గో టు మార్కెట్ జనరలీ, జనరల్ గా మార్కెట్ కి ఎప్పుడు వెళ్తాడు రవి అని ప్రశ్నిస్తున్నాం. తర్వాత దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, ఇది ఆన్సర్ ఇస్తున్నాం. దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, ప్రతి సండే వాళ్ళు క్రికెట్ ఆడతారు అనే అర్థం వస్తుంది, ఫ్యూచర్ మీనింగ్. మరి వాళ్ళు ఎవ్రీ సండే ఆడతారా అని ఈ టెన్స్ లో మనం ప్రశ్న వేయాలి. డూ దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే? ఇన్ ద సేమ్ వే WH వర్డ్ క్వశ్చన్ అడగాలి, వై డూ దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, వాళ్ళు ఎవ్రీ సండే క్రికెట్ ఎందుకు ఆడతారు అని ఫుల్ క్వశ్చన్ వేస్తున్నాం. తర్వాత అదే విధంగా ఇంకా కొన్ని సెంటెన్స్ చూసినట్టయితే యూ రేర్లీ వాచ్ టీవీ అంటే మీరు రేర్ గా టీవీ వాచ్ చేస్తారు. డూ యూ వాచ్ టీవీ రేర్లీగా అంటే రేర్ గా మీరు టీవీ వాచ్ చేస్తారా? వై డోంట్ యూ వాచ్ టీవీ ఎవ్రీడే, మీరు టీవీ ఎందుకు వాచ్ చేయరు అని ఇలా కూడా ప్రశ్న వేయడం జరుగుతుంది. తర్వాత అలాగే షీ యూజువల్లీ గోస్ టు హర్ వర్క్ ప్లేస్ బై మెట్రో ట్రైన్, ఆమె జనరల్ గా యూజువల్ గా మెట్రో ట్రైన్ లో తన వర్క్ ప్లేస్ కి వెళ్తుంది అని ఆన్సర్ చెప్తున్నాం. డస్ షీ గో టు హర్ వర్క్ ప్లేస్ బై మెట్రో ట్రైన్,
ఆమె మెట్రో ట్రైన్ లో వెళ్తుందా అని ప్రశ్నిస్తున్నాం ఎస్ఆర్ నో క్వశ్చన్. తర్వాత ఎలా వెళ్తుంది అని అడిగినప్పుడు ఏం చేస్తున్నాం, సింపుల్ ప్రెజెంట్ లోనే హౌ డస్ షీ గో టు హర్ వర్క్ ప్లేస్, ఆమె వర్క్ ప్లేస్ కి ఎలా వెళ్తుంది అని ప్రశ్నిస్తున్నాం. ఇన్ ద సేమ్ వే లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. రవి ఆర్ రాణి ఆఫెన్ అండర్స్టాండ్స్ ఇమీడియట్లీ, ఆమె తరచుగా ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుంటది అని సమాధానం చెప్తున్నాం. అదే ప్రశ్న వేయాలంటే డస్ రవి ఆర్ రాణి అండర్స్టాండ్ ఇమ్మీడియట్లీ, ఆమె ఇమ్మీడియట్ గా అతను ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుంటాడా? తర్వాత ఎందుకు అర్థం చేసుకోడు అని అడిగినప్పుడు వై డజంట్ రవి ఆర్ రాణి అండర్స్టాండ్ ఇమీడియట్లీ. ఇక రవి ఆర్ రాణి అని తీసుకున్నా అంటే హీ ఆర్ షీ అనే పాయింట్ లో తీసుకున్నాను. ఇలా మనం ప్రశ్నలు వేయడం జరుగుతుంది ఈ టెన్స్ లో, ఈ సిచ్యువేషన్ లో. ఏంటి సిచ్యువేషన్? రెగ్యులర్ గా జరిగే పనులు. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ యాక్షన్ దట్ వి యూజ్, దట్ ఈస్ అబౌట్ షో హ్యాబిట్స్ అండ్ హాబీస్. మనం నిత్యం అలవాటుగా చేసే పనులు ఏవైతే ఉంటాయో, అలవాటు చేసే పని ఏంటి? I read newspaper in the morning daily. We drink coffee every morning. You take milk before going to bed every night. He goes to walking every day. ఇలా ఎవ్రీడే హాబీగా చేసే పనులు. ఇంతకుముందు ఎవ్రీడే నిత్యం చేసే పనులు డిస్కస్ చేసాం, ఇప్పుడు హాబీగా చేసే పనులు. షీ ప్లేస్ టెన్నిస్ ఇన్ ద ఈవినింగ్, అంటే నిత్యం ఇప్పుడు కూడా టెన్నిస్ అనేది హాబీగా ప్లే చేస్తుంది. మై గ్రాండ్ ఫాదర్ టేక్స్ అప్ గార్డెనింగ్ వర్క్ ఎవ్రీడే, మా గ్రాండ్ ఫాదర్ గార్డెనింగ్ వర్క్ ఎవ్రీడే చేస్తాడు హాబీగా అని చెప్తున్నాం. సో హాబీ హ్యాబిట్స్ ని మనం ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ హాబీస్ అనేవి నిత్యం మనం అలవాటుగా చేసే పనుల్ని ఈ టెన్స్ లో మాత్రమే ప్రెసెంట్ వర్బ్ ఉపయోగిస్తూ సింపుల్ ప్రెసెంట్ ని మాత్రమే వాడాలి, వేరే టెన్స్ వాడటానికి లేదు. తర్వాత టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఈ టెన్స్ ని వాడతాం. అంటే వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees, ఇది ఓపెన్ ట్రూత్, ఇది జనరల్ ట్రూత్ అన్నట్టు. తర్వాత అదే విధంగా కౌ ఈట్స్ గ్రాస్, కౌ అనేది గడ్డి తింటుంది, తినును అని అర్థం వస్తుంది. ఫ్యూచర్ మీనింగ్ వస్తుందని చెప్పినా కదా, కానీ ఫ్యూచర్ కాదు. టైగర్ ఈట్స్ నాన్ వెజ్ ఓన్లీ నాన్ వెజే తింటుంది. వీ టేక్ రెస్ట్ వెన్ టైర్డ్, మనం అలసిపోయినప్పుడు మనం రెస్ట్ తీసుకుంటాము. వీ టేక్ వెజ్ ఫుడ్స్ ఓన్లీ, మనం వెజ్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటాం. యాక్చువల్గా మనుషులు తినాల్సింది వెజ్ ఫుడ్ మాత్రమే. నెక్స్ట్ ఫోర్త్ సిచ్యువేషన్ చూసినట్టయితే ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విత్ ఎ ప్లాన్డ్ ఫ్యూచర్ టైమ్ ఎక్స్ప్రెషన్స్, అంటే ప్లాన్డ్ గా జరగబోయే పనుల్ని మనం ఫ్యూచర్ లో జరగబోయే పనులు, యాక్చువల్గా టెన్స్ ఏమో ప్రెసెంట్, ఫ్యూచర్ లో జరగబోయే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ని మనం డిస్కస్ చేయడానికి ఈ ఫోర్త్ కండిషన్ వాడాలి. అంటే ఐ లీవ్ టుమారో, నేను రేపు వెళ్తాను. ద ట్రైన్ అరైవ్స్ ఇన్ 5 minutes, ట్రైన్ ఒక 5 minutes లో చేరుకుంటది. ద సీఎం విజిట్స్ ఇన్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, అంటే సీఎం ఇంకో హాఫ్ అన్ అవర్ లో చేరుకుంటాడు, ఇక్కడ వస్తాడు. ద మూవీ రిలీజెస్ సూన్, తర్వాత ఐ గో టు ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో, తర్వాత హీ ఆర్ షీ గోస్ టు చెన్నై నెక్స్ట్ మంత్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. రవి కమ్స్ హియర్ నెక్స్ట్ ఇయర్, మిస్టర్ జాన్ విజిట్స్ లండన్ నెక్స్ట్ మంత్, షీ ప్లేస్ వెల్ ఇన్ ద నెక్స్ట్ గేమ్, ఆ నెక్స్ట్ గేమ్ లో మంచిగా ఆడుతుంది అని ఇవన్నీ కూడా మనం ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ని కూడా ఈ టెన్స్ లో వాడటం జరుగుతుంది. తర్వాత టు ఎక్స్ప్రెస్ యూనిక్ యాక్షన్స్, యూనివర్సల్ యాక్షన్స్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఇది కంపల్సరీ యూనిక్ యాక్షన్, వన్ అండ్ ఓన్లీ కైండ్ ఆఫ్ యాక్షన్ విచ్ కెన్ నెవర్ బి చేంజ్డ్, ఎప్పుడు చేంజ్ కానటువంటి సిచ్యువేషన్. తర్వాత అట్లాగే మనం డిస్కస్ చేసినట్టయితే దీన్ని మనం ప్రశ్న వేయాలి ఎస్ఆర్ క్వశ్చన్ లో చేసినట్టయితే డస్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, ప్రశ్న వేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే వెన్ డస్ ద సన్ రైజ్, సన్ ఎప్పుడు రైజ్ అవుతుంది. అలాగే ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇది కూడా నిత్యం జరిగే పని. డస్ ద సన్, నిత్యం అంటే ఇక్కడ పర్మనెంట్ గా జరిగే యూనిక్ యాక్షన్, వన్ అండ్ ఓన్లీ కైండ్ ఆఫ్ యాక్షన్. ఇన్ ద సేమ్ వే డస్ ద సన్ సెట్ ఇన్ ద వెస్ట్, వేర్ డస్ ద సన్ సెట్, ఎక్కడ సన్ అస్తమించును అని ప్రశ్నిస్తున్నాం. ద స్టార్స్ అంటే దే కదా, ఇక్కడ ద స్టార్స్ అంటే దే కాబట్టి ఇక్కడ షైన్ తీసుకుంటాం, ఎస్ యాడ్ చేయలేదు చూడండి. ద స్టార్స్ షైన్ ఇన్ ది స్కై, డూ ద స్టార్స్ షైన్ ఇన్ ద స్కై, ప్రశ్న వేస్తున్నాం. వేర్ డూ ద స్టార్స్ షైన్, స్టార్స్ అనేవి ఎక్కడ షైన్ అవుతాయి. ఇవన్నీ కూడా యూనిక్ యాక్షన్స్, యూనివర్సల్ యాక్షన్స్. ఈ విధంగా మనం ప్రశ్నలు వేయచ్చు, తర్వాత ఆన్సర్లు కూడా చెప్పవచ్చు. తర్వాత ఆరో సిచ్యువేషన్ చూసినట్టయితే టు ఎక్స్ప్రెస్ లైక్స్ అండ్ డిస్లైక్స్, మన అయిష్టాలని కూడా ఈ టెన్స్ లో మాత్రమే చెప్పాలి. సపోజ్ ఐ లైక్ మ్యూజిక్, we like watching movies, you like to play cricket, she likes cooking, he likes to
early in the morning. The cat likes to drink milk. I don't like reserved people. She doesn't like liars or cheaters. She doesn't like అనాలి. చాలా మంది ఇది మిస్యూజ్ చేస్తుంటారు. She don't like అంటుంటారు. He don't like, she don't like, it don't like అనకూడదు. She doesn't అనాలి. She doesn't like liars or cheaters. We never hate physically challenged people. మనం ఎప్పుడు కూడా ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ ని హేట్ చేయకూడదు అనే పాయింట్ ని, అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ ని, ఇప్పుడు హేట్ అనేది డిస్లైక్ అవుతుంది కదా, డస్ నాట్ లైక్ అనేది డిస్లైక్ అవుతుంది కదా, ఐ డోంట్ లైక్ అనేది డిస్లైక్ అవుతుంది. సో ఈ విధంగా లైక్స్ అండ్ డిస్లైక్స్ ఈ టెన్స్ లో మనం నిత్యం యూజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్. ఇంకా 7th కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూసినట్టయితే కొన్ని ప్రొఫెషన్స్ ని, వృత్తిని తెలియజేయడానికి కూడా ఈ టెన్స్ లో మాత్రమే మనం యూజ్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ టీచ్ ఇంగ్లీష్, దట్ ఈస్ మై ప్రొఫెషన్. వీఆర్ స్టూడెంట్స్, మనం అంతా స్టూడెంట్స్. తర్వాత యు వర్క్ ఫర్ ఎంఎన్సిస్, మీరు ఎంఎన్సిస్ లో ఎంఎన్సిస్ కొరకు పనిచేస్తారు. ఈ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్, ఎన్ మిస్ అయింది ఇక్కడ, సారీ. హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. షీ రైట్స్ నావెల్స్, ఆమె నవలలు రాస్తది. షీ ఈజ్ ఎ నావలిస్ట్ అని అర్థం. అంటే షీ రైట్స్ నావెల్స్ అంటే అర్థం ఏంటంటే ఆమె నవలలు రాయను. తర్వాత అంటే ఆమె నావలిస్ట్, షీ ఈజ్ ఎ నావలిస్ట్ అని చెప్తున్నాం. ద ఫార్మర్ వర్క్స్ ఇన్ ద ఫీల్డ్, అంటే ఫార్మర్ కల్టివేట్స్ ఇన్ ద ఫీల్డ్. ఫార్మర్ ఫీల్డ్ లో, పొలంలో పని చేస్తాడు, కల్టివేట్ చేస్తాడు. షీ వర్క్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఆమె సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పని చేస్తుంది. ఇలా మనం చెప్పడం జరుగుతుంది. అంటే వృత్తిని తెలియజేయడానికి కూడా ఈ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత టు ఎక్స్ప్రెస్ పాస్ట్ యాక్షన్స్, అంటే ఇది టెన్స్ ఏమో ప్రజెంట్, పాస్ట్ యాక్షన్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయాలంటున్నాను. అంటే పాస్ట్ యాక్షన్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాము? స్టోరీ టెల్లింగ్ లో, వైల్ narrating స్టోరీస్ చెప్తున్నప్పుడు పాస్ట్ యాక్షన్ ని మనం ఇండికేట్ చేయాలి. అంటే యాక్చువల్లీ ద టెన్స్ ఈస్ గివింగ్ ఫ్యూచర్ మీనింగ్. ఈ సింపుల్ ప్రెజెంట్ మీనింగ్ ఫ్యూచర్ వస్తుంది. తర్వాత యాక్షన్ ఏమో పాస్ట్. ఈ పాస్ట్ గురించి సింపుల్ ప్రెజెంట్ లో ఎప్పుడు వాడాలంటే స్టోరీ టెల్లింగ్ లో, వైల్ narrating స్టోరీస్ చెప్తున్నప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ గా ఈ చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు స్టోరీలు చదువుతున్నప్పుడు ఇలా విన్నాం, ద కింగ్ గోస్ టు ఫారెస్ట్. అంటే కింగ్ ఆల్రెడీ వెళ్ళిండు ఫారెస్ట్ కి, కానీ గోస్ టు ఫారెస్ట్ అంటున్నాం. అంటే ఆల్రెడీ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ని ఫారెస్ట్ కి వెళ్తాడు అని చెప్తున్నాం. ఎప్పుడు వెళ్తాడు అని కాదు, ఇక్కడ వెళ్ళాడు. ఇన్ ద సేమ్ వే, డస్ ద కింగ్ గో టు ఫారెస్ట్ అనే ప్రశ్న, కింగ్ ఫారెస్ట్ కి వెళ్తాడా? వై డస్ ద కింగ్ గో టు ఫారెస్ట్? ఫారెస్ట్ కి ఎందుకు వెళ్తాడు అని అడుగుతున్నాం. అని ఇట్లా ప్రశ్నలు కూడా ఉంటాయి. ఓ స్టోరీ అయిపోయిన తర్వాత ఆ స్టోరీ వెనకాల మీకు క్వశ్చన్స్ ఏమొస్తాయి? వై డస్ ద కింగ్ గో టు ఫారెస్ట్ అంటే ఫర్ హంటింగ్ అనో ఏదో ఆన్సర్ ఉంటుంది అక్కడ. తర్వాత ఇన్ ద సేమ్ వే, హామ్లెట్ సీజ్ ఎ గోస్ట్ ఇన్ హిస్ డ్రీమ్. హామ్లెట్ అనే కింగ్ తన డ్రీమ్ లో గోస్ట్ ని చూస్తాడు అని అంటారు. ఆల్రెడీ చూసిండి, అయిపోయింది స్టోరీ టెల్లింగ్ లో. ఇన్ ద సేమ్ వే, రాజా విక్రమార్క గోస్ టు సెమెటరీ టు బ్రింగ్ ది డెడ్ బాడీ. రాజా విక్రమార్క సెమెటరీకి వెళ్తాడు. సెమెటరీ అంటే గ్రేవియార్డ్కి వెళ్తాడు. సమాధి దొడ్డి ఉంటది కదా, సెమెటరీ అంటారు దాన్ని. అంటే గ్రేవియార్డ్కి వెళ్తాడు టు బ్రింగ్ ద డెడ్ బాడీని తీసుకురావడానికి రాజా విక్రమార్క వెళ్తాడు. అంటే వెళ్తాడు, స్టోరీ టెల్లింగ్ లో వెళ్తాడు అంటున్నాం. ఆల్రెడీ వెళ్ళిండి, అయిపోయింది అది. ద 7 kings బ్రింగ్ 7 fish. 7 రాజులు 7 ఫిష్ తీసుకొస్తారు. ఫిష్ అనే పదానికి ప్లూరల్ ఫామ్ లేదు, ఓన్లీ ఫిష్ అనే, నంబర్ ఆఫ్ ఫిష్ 7 fish. అంటే 7 రాజులు 7 చేపల్ని తీసుకొస్తారు అని స్టోరీ టెల్లింగ్ లో మనం చెప్పడం జరుగుతుంది. ఇకపోతే 9th చూసినట్టయితే, ఫర్ గివింగ్ డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా మనం ఈ టెన్స్ వాడాలి. యూ టేక్ ఎ టర్న్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మనం అడ్వైస్ చేస్తున్నాం, డైరెక్షన్ ఇస్తున్నాం. యూ టేక్ ఎ టర్న్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్న్ తీసుకోండి. డోంట్ టేక్ ఎ టర్న్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నెగిటివ్ లో అడ్వైస్ చేస్తున్నాం ఇక్కడ, అంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవద్దు అంటున్నాం. వై డోంట్ యూ టేక్ ఎ టర్న్ టు యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్? ప్రశ్న వేస్తున్నాం ఇందులోనే, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో టర్న్ తీసుకోకూడదు అని మనం చాలా పొలైట్ గా చెప్తున్నాం. ఇన్ ద సేమ్ వే, ఇంకా గివింగ్ డైరెక్షన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్షన్స్ ఇస్తున్నాం. ఏమనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆమ్లెట్ వేయాలంటే ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో చూడండి. ఫస్ట్ ఏమో డైరెక్షన్ ఇచ్చాము. రెండోది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం.
ఎలా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం? ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు బ్రేక్ ది ఎగ్స్ అండ్ మిక్స్. యు బ్రేక్ ద ఎగ్స్ అండ్ మిక్స్. మిక్స్ తర్వాత ఏంటో మిగతా అంతా కంటిన్యూషన్ చేస్తాం. తర్వాత డోంట్ యు బ్రేక్ ద ఎగ్స్ ఫస్ట్ ఎగ్స్ బ్రేక్ చేయొద్దా అని అంటున్నాం. వై డోంట్ యు బ్రేక్ ద ఎగ్స్ ఫస్ట్? ఎగ్స్ ఎందుకు ఫస్ట్ బ్రేక్ చేయొద్దు అని అంటున్నాం. ఈ విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ డైరెక్షన్స్ ఇవ్వడం, ఫస్ట్ ఈ 3 సెంటెన్స్ ఏమో డైరెక్షన్స్, నెక్స్ట్ ఈ త్రీ సెంటెన్సెస్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇలా కూడా ఫర్ గివింగ్ డైరెక్షన్స్ అండ్ ఆల్సో ఇన్స్ట్రక్షన్స్ వీ నీడ్ టు యూస్ దిస్ పర్టికులర్ టెన్స్. ఇన్ ద సేమ్ వే 9th సిచ్యువేషన్ చూసినట్టయితే ఫర్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ టైం టేబుల్స్ ని చెప్పేటప్పుడు కానీ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నప్పుడు కానీ ఈ టెన్స్ ను వాడాలి. ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ 9 AM టుమారో. రేపు 9 o'clock ఇన్ ద మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అవును అని అంటున్నాం. డస్ ద క్లాస్ స్టార్ట్ ఎట్ 9 AM టుమారో? ప్రశ్న వేస్తున్నాం. డూ ద క్లాసెస్ స్టార్ట్ డ్యూరింగ్ COVID-19? అంటే డూ ద క్లాసెస్ ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ అంటే దే కాబట్టి డూ వాడాం. తర్వాత ఒకటే క్లాస్ అన్నప్పుడు డస్ వాడాం. ఇక్కడ చూడండి, వెన్ డస్ ద క్లాస్ స్టార్ట్ టుమారో? రేపు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తర్వాత ఇన్ ద సేమ్ వే ద ట్రైన్స్ లీవ్ ఎట్ 10 AM. ఇక్కడ ట్రైన్స్ అనేది దే కాబట్టి లీవ్ వాడాం. లీవ్స్ అనట్లే ఇక్కడ. ద ట్రైన్స్ లీవ్స్ అనకూడదు. ద ట్రైన్ లీవ్స్, ద ట్రైన్స్ లీవ్. అదే ఒక ట్రైన్ వచ్చింది అనుకోండి డస్. ద ట్రైన్ లీవ్స్ అనొచ్చు. మళ్ళీ ఒక ట్రైన్ వచ్చినప్పుడు లీవ్స్ అనాలి. ఇక ప్లూరల్ ఫామ్ ఉన్నప్పుడు లీవ్ అనాలి. డస్ ద ట్రైన్ కమ్ ఇన్ టైమ్ ఆర్ ఆన్ టైమ్? వై డజంట్ ద ట్రైన్ కమ్ ఇన్ టైమ్ ఆర్ ఆన్ టైమ్? ఎందుకు టైంకి రాదు అని ప్రశ్నిస్తున్నాం. ఇన్ ద సేమ్ వే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఈ టెన్స్ నే మనం ప్రధానంగా వాడాలి. ఇట్ రైన్స్ టుడే. ఇట్ రైన్స్ టుడే. ఈ రోజు వర్షం వస్తుంది అనే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నారు హెడ్లైన్స్ లో. డస్ ఇట్ రైన్ టుడే ఆర్ టుమారో? వెన్ డస్ ఇట్ రైన్ ఇన్ తెలంగాణ స్టేట్? ఎప్పుడు వర్షం వస్తుంది తెలంగాణలో అని ప్రశ్నిస్తున్నాం. ద సీఎం విజిట్స్ తిరుపతి టెంపుల్. ఇది అనౌన్స్మెంట్ న్యూస్ పేపర్ లో హెడ్లైన్ అనమాట. హెడ్లైన్ ఇస్తుంది, ఆల్రెడీ అటెండ్ అయినరు, విజిట్ అయినరు, కానీ అనౌన్స్మెంట్ హెడ్లైన్స్ లో ఈ విధంగా ఇస్తాం అనమాట. డస్ ద సీఎం విజిట్ తిరుపతి టెంపుల్ టుడే? ఈ రోజు తిరుపతి టెంపుల్ విజిట్ చేస్తాడా అని ప్రశ్నిస్తున్నాం. వెన్ డస్ ద సీఎం విజిట్ తిరుపతి టెంపుల్? తిరుపతి టెంపుల్ ని ఎప్పుడు విజిట్ చేస్తాడు అని ప్రశ్నలు కూడా ఇలా సింపుల్ ప్రెజెంట్ లో న్యూస్ పేపర్ లో వచ్చే న్యూస్ పేపర్ లో వచ్చేటటువంటి హెడ్లైన్స్ ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని మీరు అప్లై చేసి దీన్ని ఈ 10 రకాల సిచ్యువేషన్స్ ని మీ స్పోకెన్ ఇంగ్లీష్, మీ ఫంక్షనల్ ఇంగ్లీష్ లో వాడాలని ఇక్కడ నేను బైలింగ్వల్ మెథడ్ లో చెప్పడం జరిగింది. టు రీచ్ ది యావరేజ్ స్టూడెంట్ ఆల్సో అండ్ ద మీడియం, తెలుగు మీడియం స్టూడెంట్ కూడా రీచ్ కావాలనే ఉద్దేశంతోని ఇందులో తెలుగు మీడియం బోత్ మీడియా వాడటం జరిగింది. సో లెట్ us ప్రాక్టీస్ సమ్ క్వశ్చన్స్ హియర్. ద స్టూడెంట్స్ అన్నాము, బ్రాకెట్ లో గో ఉంది. టు కాలేజ్ డైలీ అంటే డైలీ వెళ్తాడు అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఓన్లీ గో తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది దే కాబట్టి ఎస్ ఫామ్ కాదు ఇక్కడ. ద స్టూడెంట్స్ గో టు కాలేజ్ డైలీ. ద స్టూడెంట్స్ గోస్ టు కాలేజ్ అనకూడదు. ద ట్రైన్ ఇక్కడ సింగులర్ ఇట్ కదా, కాబట్టి ద ట్రైన్ లీవ్స్ ద ప్లాట్ఫామ్ ఎట్ 5 PM. లీవ్స్ అనాలి, ఎస్ ఫామ్ చేయాలి, ఎందుకంటే ట్రైన్ అనేది ఇట్ కాబట్టి. తర్వాత ఇన్ ద సేమ్ వే షీ అనేది తీసుకున్నాం. షీ లవ్స్ రీడింగ్ నావెల్స్. లవ్స్ అనాలి, ఎస్ ఫామ్ చేయాలి, ఎందుకని షీ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి. అంటే ఇక్కడ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ ఫామ్ చేయాలనుకున్నాం కదా. ఇదే పని ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నాట్ ఉంది, గో ఉంది, అంటే నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి. హీ డస్ నాట్ గో టు మార్కెట్ డైలీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత చూసినట్టయితే క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది. అంటే ఏం చేయాలి? యూకి డూనే వస్తుంది కదా. హీ షీ ఇట్ అయితేనే డస్ వస్తుంది. ఇక్కడ యూకి డూ వస్తుందిగా డూనే తీసుకోవాలి. డూ యూ లైక్, ఇక్కడ మళ్ళీ మెయిన్ వర్బ్ కూడా లైకే వస్తుంది. డూ యూ లైక్ ప్లేయింగ్ క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడటం ఇష్టమేనా అని ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఇన్ ద సేమ్ వే ఇక్కడ నాట్ వచ్చింది, డూ వచ్చింది, తర్వాత రమ్య వచ్చింది ఇక్కడ. అంటే రమ్య ఉంది కాబట్టి ఏం చేయాలి? షీ కాబట్టి డస్ తీసుకోవాలి, డస్ నాట్. వై డజంట్ రమ్య కుక్ ఎట్ హోమ్? రమ్య ఇంట్లో ఎందుకు కుక్ చేయదు అని ప్రశ్నించుంది. తర్వాత ఇన్ ద సేమ్ వే ఇంపరేటివ్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ హెల్ప్ ద పువర్. దయచేసి పూర్ పీపుల్ కి హెల్ప్ చేయండి అని అంటున్నాం. తర్వాత అలాగే ఇక్కడ వాట్ ఉంది, రవి ఉంది. రవి అనే అతను హీ కాబట్టి డస్ తీసుకోవాలి. వై డస్ రవి డూ డైలీ ఇన్ ద మార్నింగ్? అంటే డూ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, డస్ అనేది హెల్పింగ్ వర్బ్. వై డస్ రవి
డూ డైలీ ఇన్ ద మార్నింగ్. ఇలాంటి సెంటెన్సెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత కొన్ని కామన్ మిస్టేక్స్ టెన్స్ పరంగా ఎలాంటి మిస్టేక్ చేస్తాం, ఈ ఫస్ట్ 3 సెంటెన్స్లలో వర్బ్ పరంగా ఎలాంటి మిస్టేక్ చేస్తాం, స్పెల్లింగ్ పరంగా ఎలాంటి మిస్టేక్ చేస్తాం, మిస్సింగ్ వర్డ్ పరంగా ఎలాంటి మిస్టేక్ చేస్తాం అనే పాయింట్లు ఈ స్లైడ్ లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో టెన్స్ ఎలా మిస్టేక్ చేస్తాం. ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా అనేది రాంగ్. ఏమనాలి మరి? సింపుల్ ప్రెజెంట్ లో వాడాలి. ఇది కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అంటే ఏం చేయాలి? ఇక్కడ ఐ లివ్ ఇన్ ఇండియా అనాలి. ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా అనొద్దు, ఐ లివ్ ఇన్ ఇండియా. తర్వాత యామ్ ఐ లివింగ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఆల్సో రాంగ్. దట్ మీన్స్ వీ నీడ్ టు ఆస్క్ ద క్వశ్చన్, డూ ఐ లివ్ ఇన్ ఇండియా, డస్ షీ లివ్ ఇన్ ఇండియా, డస్ హీ లివ్ ఇన్ ఇండియా. తర్వాత వేర్ ఆర్ యూ లివింగ్ అనొద్దు, వేర్ డూ యూ లివ్ అనాలి. ఇది మిస్టేక్. వేర్ ఆర్ యూ లివింగ్ అనేది రాంగ్. వేర్ డూ యూ లివ్. టెంపరీగా ఉంటే ఏం చేయాలి? వేర్ డూ యూ స్టే అనాలి. తర్వాత వర్బ్ పరంగా ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఇంతకుముందు డిస్కస్ చేసాం ఒకసారి. వి లైక్స్ అనకూడదు. ఐ వి యూ దే వచ్చినప్పుడు లైక్స్ రాదు ఇక్కడ. అంటే ఏం చేయాలి? వి లైక్ అనాలి. ఎస్ ని డిలీట్ చేయాలి ఇక్కడ. అది వర్బ్ మిస్టేక్. దే డస్ నాట్ అనకూడదు అనుకున్నాం. ఇంతకుముందు కూడా ఒక ఎర్రర్ చూపించాను మీకు. దే డస్ నాట్ టేక్ ఫ్రూట్స్ అనొద్దు, దే డోంట్ టేక్ ఫ్రూట్స్ అనేది రైట్. డస్ యూ స్పీక్ అనొద్దు, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఏముందో చూద్దాం. షీ ట్రైస్ టు సేవ్ మనీ. ఈ ట్రై అన్నప్పుడు ఏం చెప్పాను నేను? వైతో ఎండ్ అయితే ఐఎస్ తీసుకోవాలి. షీ ట్రైస్, టిఆర్వైఎస్ కాదు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఇలా మనం రాస్తున్నప్పుడు మిస్టేక్ చేయడం జరుగుతుంది. టిఆర్ఐఈఎస్, వై ప్లేస్ లో ఐ తీసుకొని ఈఎస్ తీసుకోవాలి. షీ ట్రైస్ టు సేవ్ మనీ. ఇన్ ద సేమ్ వే కొన్ని వర్డ్స్ మిస్ అవుతాయి. ఏమని? వాట్ టైమ్ యూ ఫినిష్ వర్క్. ఏం మిస్ అయింది వర్డ్ ఇక్కడ? వాట్ టైమ్ డూ యూ ఫినిష్ వర్క్ అనాలి. అంటే హెల్పింగ్ వర్బ్ మిస్ అయింది ఇక్కడ. వాట్ టైమ్ యూ కంటే ముందు డూ రావాలి కదా. ఒకవేళ యూ ప్లేస్ లో షీ ఉంటే వాట్ టైమ్ డస్ షీ ఫినిష్ వర్క్. హీ షీట్ వస్తేనే డస్ వస్తుంది. ఐ వి యూ దే వస్తేనే డూ రావాలి ఇక్కడ. అంటే వర్డ్ మిస్ అయింది. చాలా మంది ఇలా మిస్సింగ్ వర్డ్స్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి మిస్సింగ్ వర్డ్స్ చేయకుండా మనం కరెక్ట్ గా వాడాలి. ఏమనాలి ఇక్కడ మరి? వాట్ టైమ్ డూ యూ ఫినిష్ వర్క్. ఒకవేళ యూ ప్లేస్ లో హీ గాని షీ గాని ఉంటే ఏం చేయాలి? వాట్ టైమ్ డస్ హీ ఫినిష్ వర్క్. ఇలా మనం యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ గా మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే మనకు మెసేజ్ కానీ లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ కానీ పెట్టి మీరు డౌట్స్ ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, యూజ్ టెన్సెస్ కాంటెక్చువల్లీ. ఈ సింపుల్ ప్రెజెంట్ ని 10 రకాల సిచ్యువేషన్స్ మళ్ళీ స్లైడ్ ఈ వీడియోని చూస్తూ ఏ సిచ్యువేషన్ ఎలా వాడాలి అనే దానిపైన బాగా సెంటెన్సెస్ you practice more, that practice makes you perfect a lot and get acknowledged of your right speaking skills. ఈ మంచిగా టెన్సెస్ ని మంచిగా యూజ్ చేస్తూ, సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తూ మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ని అప్డేట్ చేసుకోండి by using the right speaking skills. Thank you one and all for watching this video and subscribe my channel if you have not yet subscribed. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసినటువంటి వ్యూయర్స్ అందరికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్. అందరికి కూడా మళ్ళీ ఇంకెవరైనా అందరికి యూజ్ అయ్యే టెన్సెస్ గురించి, సిరీస్ ఆఫ్ టెన్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. వీక్లీ 1 టెన్స్ గురించి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ టైం పర్మిట్స్ వీక్లీ 2 వీడియోస్ కూడా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని, స్పోకెన్ ఇంగ్లీష్ ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పబ్లిక్ కి సేవా దృక్పథంతో మాత్రమే చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద ఇచ్చినటువంటి నంబర్లో కానీ మెయిల్ ఐడిలో కానీ మీరు నన్ను ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయవచ్చు. ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా మీరు పెట్టొచ్చు. ఆ కామెంట్స్ కి నేను క్లారిటీ ఇస్తాను. తర్వాత ఇఫ్ యూ లైక్ దిస్ ప్రోగ్రామ్ లైక్ చేయండి. ఒకవేళ లైక్ చేయకపోతే డిస్లైక్ చేస్తే కూడా డిస్లైక్ చేయండి. దానికి రీజన్ కూడా పెట్టండి. I will update myself according to the requirements of the students. Thank you one and all.